మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఆర్తేల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానమాచరించారు. బోటులో ఆయన వెంట సీఎం యోగి కూడా ప్రయాణించారు. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానమాచరించి గంగా నదిలో ప్రార్థనలు చేశారు. పడవలో నుంచి ఒడ్డున ఉన్న భక్తులకు మోదీ అభివాదం చేశారు. మరోవైపు మోదీ రాక నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులు ఉన్న ప్రాంతంలో ప్రధాని పర్యటించనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బలగాలు స్పెషల్ నిఘా పెట్టాయి. ఎస్బీజీ బృందం ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మహాకుంభమేళాకి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన ప్రయాగ్రాజ్ చేరుకొని త్రివేణి సంగమం వద్ద స్నానాన్ని ఆయన ఆచరించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెంటనే ఉన్నారు. ఈ స్నాన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. మనం చూడొచ్చు, తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగారు. అక్కడి నుంచి ఆర్తేల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి ఆయన మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి కూడా చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానాన్ని ఆచరించారు. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అయితే బోట్లో ప్రయాణిస్తున్నంతసేపు కూడా యోగి ఆయనతోనే ఉండటం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. ఆయన త్రివేణి సంగమం వద్దకు చేరుకొని స్నానాన్ని ఆచరించడం జరిగింది. కుంభమేళాకు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. ముఖ్యంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి త్రివేణి సంగమం వద్ద అయితే పోలీసులు చాలా గట్టిగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ మొత్తం ఆ ప్రదేశం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని వెంట సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దగ్గర ఉండి ఆయనకు ఈ త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించే విధంగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అక్కడి నుంచి ఆయన తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. మహాకుంభమేళాకి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ వేడుక జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ ఆయన చేరుకున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఓం నాభ్యాయాసీదంతరిక్షగుంసేష్ణోద్యౌః సమవర్తత పద్భ్యాం భూమన్ తథా లోకాన్ కల్పయన్న నైవేద్యం నివేదయామి ధ్రువదక్షిణాం సమం చంద్రమా మనసో జాతశ్చక్షోః సూర్యవాజాయత శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరజాయత మన్మే बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती मांगू तुझसे क्या मैं यही सोचूं मैया
जिंदगी जब तेरे नाम कर दी సో కుంభమేళాకి చేరుకున్న ప్రధాని మోదీ సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఆయన స్నాహి స్నానం ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఘాట్కి చేరుకున్నటువంటి క్రమంలో ప్రధాని మోదీ బోట్లో అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ పవిత్ర త్రివేణి సంగమం వద్ద ప్రధాని మోదీ పూజలు చేశారు. అక్కడ